సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. మొదటిగా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఎంత గొప్ప ఘనమైన పనిని పరిచర్యను ప్రారంభించిన వాడు దేవుడే, దీనిని చక్కగా అద్భుతంగా కొనసాగిస్తున్నటువంటి వాడు దేవుడే. మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా మరి సంతోషింపజేస్తున్నటువంటి వాడు దేవుడే. అందుకే మొదటగా దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనులు సుందరరావు గారు మరి ఎంతో ప్రయాసపడి చేసిన ఈ పరిచర్యను దేవుడు ఘనపరుస్తూనే వచ్చాడు, దీవిస్తూనే వచ్చారు. దైవజనుని ద్వారా కొద్ది కాలం ఇక్కడ మందిరానికి ఆయన వచ్చి ఈ పరిచర్య ప్రారంభించిన తర్వాత అభివృద్ధి పథంలో నడుస్తున్న మరి కొద్ది కాలంలోనికే దేవుడు దైవజనుని ఆయన సన్నిధికి పిలుచుకున్నప్పటికీ మరి అమ్మగారికి దేవుడు ఎంతో మనోనిబ్రాన్ని ఇచ్చి ఈ పరిచర్యను బలపరచడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి మీ అందరికీ తల్లి కాదు, నాకు కూడా తల్లిగారే. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే 2008వ సంవత్సరం నుంచి దైవజనులు కృపరాజయ్య గారికి మాకు దేవుడు ఏర్పరిచిన బంధంలో దేవుడు ఎంతో కృప చూపించి మా పరిచర్యలను దీవిస్తూ ఉన్నారు. దైవజనులు కృపరాజయ్య గారి కుటుంబానికి, అలాగే పాస్టమ్ గారికి, అలాగే సీజరయ్య గారికి, వారి కుటుంబానికి, మరి దైవజనులు మౌని గారికి, కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. స్త్రీలకి, పురుషులకి, కొజ్జిలిపేట సంఘస్థులకి, శారదానగర్ సంఘస్థులకి, మన స్థానిక సంఘస్థులందరికీ వందనాలండి. మరి ఈరోజు ఎంతో చక్కని పండుగ వాతావరణంతో ప్రభు సందులో ఆనందించి ఆరాధించే ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుడు మనకిచ్చిన ఈ మందిరాన్ని బట్టే మనం ఎంత ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం. అవునంటారు కదంటారా? హల్లెలూయా. మరి దేవుని మందిరాన్ని ఈ లోకంలో లైట్ ఒకళ్ళు కనిపెట్టారు, మైక్ ఒకళ్ళు కనిపెట్టారు, ట్రైన్ ఒకళ్ళు కనిపెట్టారు, ఏమండి విమానం ఒకళ్ళు కనిపెట్టారు. ఇలా అనేకమైన వస్తువులు అనేక మంది కనిపెట్టారు. ఇంతకీ మందిరాన్ని ఎవరు కనిపెట్టారు చెప్పండి? తెలుసా మీకు ఎవరు కనిపెట్టారో? హల్లెలూయా. మందిరాన్ని దేవుడే కోరుకుని ఇలా కట్టాలి అని దేవుడు మరి ఆయనే కోరుకుని ఆయన చెప్పినట్టే మొట్టమొదట మందిరాన్ని దేవుడే ఏర్పాటు చేయడానికి మోషే ద్వారా నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుని మందిరం? నిర్గమకాండంలో 25:8 ప్రభు అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవుని స్తోత్రం. మందిరం ఎందుకు? దేవుడు ఎక్కడో ఆకాశ మహాకాశాల పట్టజాలని పరలోకంలో ఉండే దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవాళిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనక, తన భక్తులైన వారంటే ఆయనకి ఎంతో ఇష్టం కనుక పరలోకములో కాదు ఆయన ఉండాలనుకున్నది, మన మధ్యన ఆయన నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలమును దేవుడు నిర్మించమని ఆనాడు మోషేకి ఆజ్ఞాపించాడు. కాబట్టి మందిరాన్ని ఎవరు కనిపెట్టారు? దేవుడు కనిపెట్టాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మందిరానికి వెళ్ళాలా, ఇంట్లో దేవుడు లేడా, ఇంట్లో ప్రార్థన దేవుడు ఆలకించడా, మందిరానికి వెళ్ళకపోతే ఏం పోయింది అనుకుని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బాగా భక్తులు ముదిరిపోయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి మాటలు. మరి మందిరము, దేవుని మందిరము, ఇల్లు ఒకటే అవుతుందంటారా? ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధత నీ ఇంట్లో ఉంటుందా? ఈ మందిరంలో ఉన్నటువంటి ఆత్మీయ వాతావరణం నీ ఇంట్లో ఉంటుందా? ఈ మందిరంలో ఉన్నటువంటి ఆరాధన నీ ఇంటిలో ఉంటుందా? ఈ మందిరంలో ఉన్నటువంటి భక్తి ఇదంతా నీ ఇంటిలో ఉంటుందా? కొంతమంది చాలా సునాయాసంగా మాట్లాడేస్తూ ఉంటారు, ఇంట్లో చేసుకుంటే దేవుడు లేడా, అప్పుడప్పుడు పాస్టర్ గారి మీద కోపం వస్తేనో, సంఘం మీద కోపం వస్తేనో, ఎవరి మీద కోపం వస్తేనో ఇలాంటి ముదురు మాటలు మాట్లాడుతూ ఉంటారు కొందరు. కానీ దేవుడు నీ ఇంట్లో లేడని కాదు, దేవుడు ఏర్పరచుకున్న మందిరం ప్రత్యేకమైనది, అది పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి. హల్లెలూయా. నిర్గమకాండం 25:8 అంటున్నాడు, ఇదిగో నేను ఒక నిబంధన మందసమును మరి తయారు చేయించి పెట్టమన్నాడు ప్రభు. అక్కడ అన్నాడు, నా మందిరములో ఆ నిబంధన మందసం ఉన్న చోట నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరం ఏంటి? మన మధ్య నివసించడానికి దిగి వచ్చి దేవుడు కోరుకున్న స్థలమే కాదు, మనలను దేవుడు కలుసుకొనే, చెప్పండి, దేవుడు మనల్ని కలుసుకొనే, మనము కూడా దేవుడిని కలుసుకునే ఏంటిది? అక్షయ్ చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. దేవుని మందిరము, దేవుడు మనలను మనము
దేవుణ్ణి కలుసుకునే స్థలం. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరాన్ని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి, ప్రేమించాలి. దేవుని మందిరానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతను ఇచ్చే వారంగా మనం ఉండాలి. 26వ కీర్తనలో భక్తుడు అంటాడు, దేవా నీ తేజో మహిమ నిలుచు మందిరమును నేను ప్రేమించుచున్నాను. ఏం చేయాలి? దేవుని మందిరాన్ని. హల్లెలూయా. మరి భక్తుడైనటువంటి దావీదు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ఏమవుతారు? ఎందుకు వాక్యాలు తీసి చెప్పట్లేదంటే మీకు అందరికీ వాక్యాలు బాగా తెలుసు కాబట్టి నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇవ్వబడిన టైం కూడా కొంచెం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి చాలు. హల్లెలూయా. మందిరాన్ని ఎవరు కనిపెట్టారు? మందిరం ఎందుకు? దేవుడు మనతో, మందిరం ద్వారా దేవుడిని మనం కలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ మందిరాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నెహెమ్యా గ్రంథం 10వ చివరి వచనంలో చక్కని మాట ఉన్నది, మేము ఈ మందిరమును విడిచిపెట్టము అని నిబంధన చేసుకున్నారు. దేవుని స్తోత్రం. మరి ఇంత ప్రాధాన్యత చెందినటువంటి ఈ మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంత ప్రాధాన్యత చెందినటువంటి ఈ మందిరాన్ని నువ్వు విడిచిపెట్టనంతగా దేవుని సందులో, దేవుని మందిరం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో 36వ కీర్తన 8వ వచనం అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము తృప్తిపరచబడుతున్నాము. మందిరాన్ని గురించి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మందిరములో ఏముంది? సమృద్ధి. హల్లెలూయా. ఎలాంటి లోటులు కలిగిన వారు వచ్చినా సరే, ఎలాంటి లోటునైనా తీర్చగలిగినటువంటి సమృద్ధి ఎక్కడుంది? చెప్పండి. అది ఆర్థిక లోటు కావచ్చు, ఆరోగ్యం లోటు కావచ్చు, పిల్లలు లేని లోటు కావచ్చు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏదైనా కావచ్చు. హల్లెలూయా. ఏ వెలితి, ఏ కొరత, ఏ లోటుతో నీ ఉన్నా, నా దేవుని మందిరం ఎలాంటిదంట? దేవుడి మందిరాన్ని ఎలా నిర్మించుకున్నాడంటే ఆయన మందిరము సమృద్ధి గలదిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరాన్ని గురించి ఇంకా రాయబడినటువంటి చక్కని మాటలు ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. ఇదే మందిరం, సమృద్ధి కలిగిన మందిరంలో, దేవుణ్ణి కలుసుకునే మందిరంలో, దేవుడు మనతో ఉండే ఈ మందిరంలో ఏం జరగాలి? ఎప్పుడు ప్రార్థనలు జరగాలి. మనం ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థించే వారంగా ఉండాలి. నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తానన్నాడు యెషయా గ్రంథం 56వ వచనంలో. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ప్రభు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణమైన, చెప్పండి ఏముంది? సంతోషం ఎక్కడుంది? సినిమాలోనా, సిగరెట్లోనా, మందులోనా, స్నేహాల్లోనా, తిండిలోనా, విహారయాత్రలోనా, వేటిలోనూ? ఏది ఈ లోకంలో నీకు సంతోషం అనిపించినా అది కొద్దిసేపటికి నిన్ను వదిలి మరలా, కానీ దేవుడిచ్చే సంతోషం నీలో నిలిచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో దేవుని మందిరములోనికి యేసయ్య వెళ్ళిన రోజున అనేక మంది రోగులు వస్తే ఆయన వారందరినీ ఆయన మందిరములో స్వస్థపరిచినని రాయబడింది. హల్లెలూయా. దేవుని మందిరం ఒక స్వస్థతాలయం, ఒక అద్భుతమైనటువంటి మరి పరలోక సంబంధమైన హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కొన్ని రోగాల వరకే చూడగలుగుతారు, అవునా? కొన్ని రోగాలకి డాక్టర్లు ఉంటారు, అవునా కదా? కానీ ఇక్కడ చెప్పండి, సర్వ రోగాలకు చెప్పండి వైద్యం చేసే మందిరం, హాస్పిటల్. వైద్యుడు ఎవరు? పరమ వైద్యుడు యెహోవాయే. దేవుని స్తోత్రం. యేసయ్యే పరమ వైద్యుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? సర్వరోగాలను స్వస్థపరచగలిగిన వాడు. అది శరీర రోగమైన, అది మానసిక సమస్య అయినా, అది ఆత్మీయ వ్యాధి అయినా, ఏదైనా కావచ్చు. నా ప్రభు ఆయన మందిరములో అనేకులను దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు, విడుదలనిచ్చాడు. ఆ మందిరములో మరి 65వ కీర్తన 4వ వచనం అంటాడు, నీ మందిరము యొక్క, నీ పరిశుద్ధ మందిరము యొక్క మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. ఏం పొందుకుంటాం? తృప్తి పొందుకుంటాం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6:24 దేవా, సొలొమోను ప్రార్థిస్తాడు, ఈ లోకములో ఎవరైనా నీ బిడ్డలైన వారి జీవితంలో ఎవరైనా అన్యాయం చేస్తే వారిని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు అన్యాయము జరిగిన వారికి నీవు న్యాయం చేయాలి. ఎవరైతే అన్యాయం చేశారో వారికి నీవు తీర్పు తీర్చాలి. తప్పకుండా దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు ఎంత అన్యాయం చేత కొట్టబడిన స్థితిలో ఉన్నా, బాధించబడిన స్థితిలో ఉన్నా, ఎవరి చేత అన్యాయం చేయబడి బాధపడుతున్నా, ఇక అందరూ అన్యాయం చేసేవాడు పట్టిన లోకం ఉందని చెప్పి బాధపడుతున్నా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఒక న్యాయాధిపతి ఇక్కడ చెప్పండి. మన దేవుడు ఎవరో పరమ వైద్యుడే కాదు, న్యాయాధిపతి. నీకు న్యాయమును తీర్చేవాడు, నీకు అన్యాయం చేసే ప్రతి అన్యాయాన్ని అణిచివేయగలిగినటువంటి వాడు మన ప్రభు. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైనటువంటి సుప్రీంకోర్టు కంటే మించినటువంటి న్యాయస్థలం ఇది. హల్లెలూయా. కాబట్టి ఏదైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన. ఒకరోజు మా సంఘంలో ఒక కుటుంబం ప్రార్థనకు వచ్చారు. వస్తే ఏంటమ్మంటే, అయ్యా మరి మేము దేవుడు కావాలని కోరుకుంటున్నాం, మాకు పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే మా ఇంటి ప్రక్కన వాళ్ళు మాతో గొడవ పడ్డారు. వాస్తవానికి మేము గొడవలకు వెళ్ళాం, వాళ్ళే వచ్చి మా మీద గొడవ పడి వాళ్ళే కత్తిపేట తెచ్చి వాళ్ళే మమ్మల్ని నరికి చంపాలని దాడి చేసి చివరికి ఆ తోపులాటలో వాళ్ళ కత్తిపేట వాళ్ళకే తెగితే వాళ్ళు ఏం చేశారంట, తిరిగి వెళ్ళి వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టారంట. ఈ దెబ్బలాటలో దొరకలేదు వీళ్ళు. ఈ గాయపడిన కత్తిపేట గాయాన్ని చూపిస్తే కేసు మామూలుగా ఉండదు కదా. ఇక చూసుకోండి, ఈ కత్తిపేటను తీసుకెళ్ళి గాయం చూపించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఫైల్ అదే మరి దాన్ని కోర్టు దాకా తీసుకెళ్ళి న్యాయ విచారణలో చాలా రోజులు తిప్పారు. ఆ సమయంలో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. అయ్యా, మేము ఏ పాపం ఎరగమయ్యా, మా సరిహద్దులో మేము ఇల్లు కట్టుకుంటే మేము ఇల్లు కట్టుకున్నామని వారవలేక వాళ్ళ వైపున కట్టామని మేము వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నామని కావాలని అన్యాయంగా మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ మమ్మల్ని ప్రార్థన చేయమని కోరితే మేము వారి కోసం ప్రార్థిస్తే ఆ కోర్టు అలా 2-3 సంవత్సరాలు జరిగింది. కొంతమంది ప్రారంభంలో ఆ దాడి చేసిన వాళ్ళు డబ్బు కోసం ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్పారు. ఇక కోర్టు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేసరికి ఒక కోర్టులో వీళ్ళకి ఏం పడిందంటే కుటుంబం అందరికీ జైలు పడిపోయింది. వీళ్ళకి దాదాపు 15-20 ఎకరాల పొలం ఉంది, అది అంతా పాడైపోవాలి. వీళ్ళు బాగా కట్టుకున్న ఇల్లు మొత్తం మూత పెట్టేయాలి. వీళ్ళ కుటుంబం అంతా ఆ కటకటాలు లెక్క పెట్టాలి. బాగా ప్లాన్ చేశారు. వెంటనే వాళ్ళకి అంతటి ఆ జడ్జిమెంటు ఒక కోర్టులో ఇస్తే మరి వాళ్ళు వచ్చేసి రాత్రి చర్చిలో పడిపోయారు. నేను నా భార్య మరి చిన్న పిల్లలతో మరి మేము వెళ్ళి మేము కూడా వాళ్ళతో కూడా నా రాత్రంతా వాళ్ళ కోసం ప్రార్థన చేసాం. ఆ లాయర్ గారికి ఒక మంచి ఆలోచన దేవుడిచ్చి దీని మీద పై కోర్టులో వేసే ఆలోచన దేవుడిస్తే పై కోర్టుకు వెళ్ళి దాన్ని సవాల్ చేసేసరికి అద్భుతమైన విషయం ఏంటంటే ఆ కోర్టులో ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకి ధైర్యం చాలేదు. ఊళ్ళో వాళ్ళు అన్నారంట, రే మీరు అబద్ధ సాక్ష్యం చెప్పారా, ఆ షాక్ మీ పిల్లలకు తగిలిద్ది, మీకు తగిలిద్ది, మీ కుటుంబాలు పాడైపోతాయి. బోనేకి సాక్ష్యం దొంగ సాక్ష్యం చెప్పినాడు ఎవరు ప్రపంచంలో వదిలేదురా అన్నారంట. ఈ కిందాటిలో ఏదో బొందు తాగేసి దొంగ సాక్ష్యాలు చెప్పారు, కానీ పై కోర్టుకి సాక్ష్యాలు చెప్తే ఆవిడ వెళ్ళలేకపోయాడు. కోర్టు ఆ సమస్యను బాగా విచారణ చేసి వీళ్ళు నిర్దోషులు అని కేసు కొట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ రోజు ఏడ్చినటువంటి ఏడుపు మామూలుది కాదు, వాళ్ళు పడిన వేదన మామూలుది కాదు, వాళ్ళు అనుభవించిన బాధ మామూలుది కాదు. ఊరంతా అన్యాయం చేసిన వైపే నిలబడ్డారు. ఒక కుటుంబమే అలా ఉంది. అలాంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మందిరానికి వచ్చారు. సంఘమంతా ప్రార్థించగా అన్యాయాన్ని దేవుడి న్యాయంగా, దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మందిరములో నీకు న్యాయం ఉంది. మరి అక్కడ మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6:24-25 ఈ కింద వచనాల వరకు చదువుకుంటే నీ జనులైన వారికి వచ్చినటువంటి సమస్యలను బట్టి వారిని మందిరానికి వచ్చి ప్రార్థన చేయగా నీ వారిని క్షమించు, వారి పాపాలను క్షమించమని సొలొమోను ప్రార్థించాడు. దేవుని మందిరము పాపాలు క్షమించే స్థలం, పాపిని పవిత్రునిగా చేసే స్థలం. హల్లెలూయా. ఎక్కడన్నా ఈ పాపాలు క్షమించే స్థలం అనే బోర్డు చదవగలం మనం? ఉంటుందా?
ప్రపంచమంతటిలో పాపములను క్షమించి పాపిని కూడా పవిత్రునిగా తీర్చిదిద్దగలిగిన, మార్చగలిగిన, నిలబెట్టగలిగిన ఏకైక స్థలం ఏది చెప్పండి? చెప్పండి. దేవునే మందిరం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక. ఎవరు పడితే వాళ్ళు పాపాలు క్షమిస్తే చల్లదో. పాపము లేని నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు మన దేవుడు. హల్లెలూయా. పాపి కొరకు తన పవిత్రమైన రక్తమును ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించినటువంటి వాడు ఆయన తప్ప, ఆయన రక్తము తప్ప ప్రపంచములో ఎవరును మన పాపములను చెప్పండి క్షమించగలరా? ఎక్కడైనా ఉందా? ఎక్కడనూ లేదు. కాబట్టి దేవుని మందిరము పాపములను క్షమించే స్థలం, పరిశుద్ధతనిచ్చే స్థలం, నీతిని నేర్పే స్థలం. అందుకనే పౌలు గారు పత్రికలో రాస్తాడు, ఇగో క్రీస్తునందు పరిశుద్ధులైన సహోదరులారా. సంఘం ఏమైపోయారు ఇప్పుడు? అంతకుముందు లోకంలో అన్యులు, పాపులు. ఇప్పుడు ఎవరమేమో దేవుని నమ్మినాక ధన్యులము, పరిశుద్ధులము. లోకం మనల్ని నమ్మిన నమ్మకపోయినా, లోకం దృష్టిలో మనల్ని పాత దృష్టితోని లోకం మనల్ని చూసినా పర్వాలేదు. యేసయ్య రక్తములో కడగబడినాక యేసయ్యకి నీవు చాలా ప్రియమైన బిడ్డవు, పరిశుద్ధుడవు, పవిత్రుడవు. కొన్నిసార్లు సైతాన్ వచ్చి నీ చెవిలో చెబుతుంది, నీ అంత పాపిష్టిది ఇంకొకటి లేరో, నీ అంత పాపిష్టోడు ఇంకొకటి లేడో, చిచ్చి చిచ్చి చిచ్చి, ఇగో నువ్వు అప్పుడెప్పుడో ఏదో చేసావు, ఏదో నడిచావు, ఏదో ప్రవర్తించావని సైతాన్ చెవిలో ఒకటే గోల. ఈ గోల చేస్తానే ఉంటుంది అప్పుడప్పుడు. మన మనసును పాడు చేస్తాకి, మన భక్తిని పాడు చేస్తాకి, మన కాన్సన్ట్రేషన్ పాడు చేస్తాకి. ఏమండి? వాడి పని ఏంటంటే గతానంతా తవ్వుతూ ఉంటాడు. వాడి మాటలను విన్నావా? ఉన్న భక్తులు కూడా పడిపోయే ప్రమాదం. వాడి మాటలను వినొద్దు, దేవుని వైపు చూడు. మార్టిన్ లూథర్ గారు మరి ఈరోజు ఈ బైబిల్ గ్రంథం, ఈ సత్యం మన చేతిలోకి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప సంస్కర్త. ఆయన ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఈ బైబిల్ తర్జుమా పనిలో బిజీగా ఉంటే సైతాన్ వచ్చి అంటుందంట, ఏంటి నువ్వేదో పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావా, భక్తుడు అనుకుంటున్నావా, నీతిమంతుడు అనుకుంటున్నావా? నువ్వు చేసిన దొంగతనాలు ఇగో, నువ్వు చేసినటువంటి పాపాలు ఇగో, నువ్వు ప్రవర్తించిన విధానం ఇక పెద్ద వీడియో చూపిస్తుందంట. ఈయన చూసి కాస్తంత ఒక్కసారి షాక్ అయ్యాడు. నిజమే కదా, ఇదంతా నా జీవితం రియల్గా జరిగినయే కదా అని కంగారు పడి ఒకంత భయపడినా కాసేపటికి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచాడంట. నీ పాపములు ఎప్పుడో యేసయ్య క్షమించేశాడు. క్రీస్తుకు పూర్వం నీ జీవితం అదేమో, కానీ ఇప్పుడు క్రీస్తునందు నీవు పవిత్రుడవు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను చెప్పండి ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేయను. వెంటనే తన దగ్గరంట ఎర్ర సీరా బుడ్డి ఉండి తీసి అది వాడు తీసుకొచ్చినట్టు పెట్టినటువంటి వాటి మీద పోసేసాడంట. వాడు యేసు రక్తం అనగానే అగ్నితో కాల్చబడి పారిపోయాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని మందిరము నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపాలు క్షమించేస్తాడు. ఇన్ని విధాలుగా ఈ దేవుని మందిరమును దేవుడు నీ కోసమే, నీ కుటుంబము కోసమే, ఈ ప్రాంత క్షేమము కోసమే, ఈ పరిసర ప్రాంతములో కొన్ని వందల వేల జీవితాలను, కుటుంబాలను ఈరోజు చెప్పుకున్న మందిరంలో ఎన్ని కార్యాలు ఉన్నాయో అన్నీ జరిగించడానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పరిచాడు. ఎన్నో ఇప్పటికే మనం చాలా అనుభవించాం, ఇంకెన్నో మన కొరకు దేవుడు సిద్ధం. నమ్ముతున్నారా? ఇంకా దేవుడు ఎన్నో మన కొరకు సిద్ధం చేసాడా లేదా? చేసాడని గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. అసలు చేతులు ఎగట్లా, చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. సంతోషం ఉండాలండి. ఏ మందిని యానివర్సరీ రోజున అయ్యగారు వాళ్ళు ఏం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు ఏంటో ఆ ఆలోచన మీదనో. ఇప్పుడు బాగా చేశారు, అక్కడి నుంచి వచ్చిన డబ్బులు. ఈ ఆలోచన కొంతమంది దిగులైపోద్ది కొందరికి. హల్లెలూయా. ఇది కాదు, ఈరోజు దేవుని సందులో ఇన్ని సంవత్సరాలను పొందిన మేలులన్నీ తలపోసుకొని కృతజ్ఞతతో సంతోషంతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలోనికి, దేవుని మందిరం ద్వారా ఇన్ని దేవుడి నీ కోసం చేస్తే అసలు ఎంతకే దేవుని మందిరానికి, దేవుని స్తోత్రం, దేవుని సంఘానికి నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరం ఎందుకు కావాలి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మరి దేవుని మందిరానికి ఎవరు కావాలి? ఎలాంటి వాళ్ళు కావాలి?
దేవుని మందిరం అనేటువంటి మాటను కొంచెం మార్పు చేద్దాం. మందిరం అన్న ఈ కట్టడాన్ని, నిర్మాణాన్ని కూడా చర్చి అంటారు. ఇంగ్లీష్లో దాన్ని కూడా చర్చి అంటారు, సంఘాన్ని కూడా. కాబట్టి చర్చి లేక సంఘం. హల్లెలూయా. ఇప్పుడు మరి సంఘానికి, మందిరమునికి ఇన్ని విధాలుగా ఉపయోగపడి ఒక సంఘముగా మనలను కట్టిందే, మరి ఈ మందిరానికి నీ అవసరత ఏంటి? ఈ సంఘమునికి నీ అవసరత ఏంటి? నీ పాత్ర ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి వారు కావాలి మందిరానికి? పొందుకునే వాళ్ళేనా? మోసుకెళ్ళే వాళ్ళేనా? తీసుకెళ్లే వాళ్ళేనా? స్వస్థత పొందుకునే వాళ్ళేనా? ఆదరణ పొందుకునే వాళ్ళేనా? ఇక ఎప్పుడూ ఏదో ఒకటి అది లేదు ఇది లేదు అనుకునే వాళ్ళేనా? ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను దీవించి, ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను హెచ్చించినా ఇంకా ఏదో మందిరంలోంచి తీసుకెళ్లాలనేటువంటి స్థితిలోనే నువ్వు ఉంటే నువ్వింకా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నట్టే. హల్లెలూయా. మన పిల్లలు కొన్ని సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతారు, తర్వాత హై స్కూల్లో చదువుతారు, తర్వాత కాలేజీలో చదువుతారు, ఆ తర్వాత పెద్ద పెద్ద దేశ విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీల్లో ఏమవ్వాలి? స్థాయి పెరగాల. మన పిల్లల స్థాయి పెరగాలి, మన స్థాయి మాదే మాత్రం ఇట్టగా ఉంటామయ్యా. అప్పుడు అయ్యా సుందరరావు గారు మరి నిజంగా, మరి అమ్మగారు మరి నిజంగా, మరి కృపరాజయ్య గారు నిజంగా ఎన్ని రకాలుగా మాకు సహాయపడుతున్నారో. మరి నిజంగా ఇదేనా ఎప్పుడు? మరి ఆ సహోదరి చక్కని సాక్ష్యం చెప్పి ప్రభు కొరకు తాను ఏదో చేయాలనుకున్న దాన్ని దేవుడు నెరవేర్చాడని చెప్పేసి చక్కని ఆమె దేవుని కొరకు చేసిన ఒక పనిని కూడా మన ముందు జ్ఞాపకం చేశారు. దేవుడు ఆ సహోదరిని దీవించి దేవుడు అనేక లేవనెత్తును గాక. నేను మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నాకు మనసుకు తట్టిన వాటిని జ్ఞాపకం చేస్తాను. మరి మీరు కూడా బైబిల్ తీసి చదివించిన సమయం చాలని చెప్పాను కాబట్టి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు ఉన్న చెప్పబడిన రీతిగా దావీదు వలె దేవుని కొరకు ధారాళంగా ఇచ్చేవాళ్ళు మందిరానికి కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ముందు పాయింట్లు రోజు గుర్తు చేసుకునేయే, ఇయే కొంచెం అవసరమైనవి. ఈ యానివర్సరీ రోజున మనం ఎందుకు కావాలి దేవుని మందిరానికి అంటే, దేవుని మందిరము నుండి ఎన్నో పొందుకున్నాం. మనము పొందుకునే వారంగానే కాదు కానీ ప్రభువు కొరకు ధారాళముగా ఇచ్చేవారు. చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. గలిలయ సముద్రం ఉంది, మృత సముద్రం ఉంది. మృత సముద్రం గుణం ఏంటి? ఎప్పుడు పైనుంచి వచ్చేటువంటి నదుల మీద నుండి, కొండల మీద నుంచి వచ్చి నీళ్ళు తీసుకోవడమే కానీ దాని బతుకులో ఏ ఒక్కరోజు 4 సొక్కలు నీళ్ళు బయటికి పంపించదంట. అది ఎప్పుడు రామ్మే కానీ. ఇప్పుడు ఇదేమైపోయింది? అందుకని హల్లెలూయా, ఇన్పుట్టే కానీ దీనికి అవుట్పుట్ లేదు. కొన్ని పొలాలు ఉంటాయి, మురుగు పోదు అంటే పంట పోదు, ఆ పొలాలంతా సారవంతంగా ఉంటాయా? కానీ అలా ఉన్న కొంచెం ఉపయోగం ఉంటుందేమో, కానీ దీనికి మాత్రం ఇది మృత సముద్రం. కానీ గలిలయ సముద్రం ఉంది. పైనుండి హెర్మోను పర్వతముల మీద నుండి వచ్చుచున్న మంచు నీరుగా కరిగి ఈ సముద్రాన్ని నింపుతూ ఉంటే ఇది ప్రవహిస్తూ అనేక కాలవలకి, పిల్ల కాలవలకి, పెద్ద కాలవలకి నీళ్లు ఇస్తూ పంటలు పండిస్తూ సస్యశ్యామలంగా మార్చేసేది గలిలయ సముద్రం. దీన్ని జీవ సముద్రం అన్నారు, దాన్ని మృత సముద్రం అన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి? తీసుకోవాలి, ఇవ్వాలి, తీసుకోవాలి, ఇవ్వాలి. కానీ మృత సముద్రం లెక్క ఏంటి? తీసుకోవడమే. కానీ మనం దేవుని పిల్లలమేనా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. జలకి 2 కూతుర్లు ఉన్నారంట. మనం జలగ పిల్లలమా, దేవుని పిల్లలమా? చెప్పండి గట్టిగా. అది దేవుని స్తోత్రం కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి అదే అలా ఫిక్స్ అయిపోయింది. కానీ జలగకున్న 2 కూతుర్లకి 2 పేర్లు, ముద్దు పేర్లు పెట్టుకుందంట. పెద్దదాని పేరు ఇమ్ము, చిన్నదాని పేరు ఇమ్మేనంట. పెద్దదాని పేరు పెద్ద ఇమ్ము, చిన్నదాని పేరు చిన్న ఇమ్మేమో. ఈ రెండింటి పేరు ఇమ్మే. ఇమ్ము అని 2 కుమార్తెలు ఉన్నారంట దానికి. కొంతమంది జలగలాగా ఎటు చూసినా డబల్ ఇంజన్ జలగం చూసారా? పట్టుకుంది అనుకోండి, ఇటేపుని తీసేస్తే ఇటేపుని పట్టుకుంటుంది, ఇటేపుని తీసేస్తే ఇటేపుని పట్టుకుంటుంది. ఆలస్యం చేసామా ఇటు నుంచి బ్లడ్ తాగేస్తుంది, ఇంకా ఆలస్యం చేస్తే ఇటు నుంచి కూడా బ్లడ్ తాగేస్తుంది. డబల్ ఇంజన్.
ఎటువైపు నుంచి అయినా రావడమే, రాబట్టుకోవడమే, కానీ దానికి పోగొట్టుకోవడం లేదు అని ఈనాడు క్రైస్తవులుగా మనము ఎప్పుడు కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు, మనం ప్రభు యొక్క మనసు అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. దేవుని స్తోత్రం. ఇప్పుడు దావీదు ఎన్ని కష్టాలలో, ఎన్ని బాధలలో, ఎన్ని గుండె చెదినవెల్లో, ఎన్ని ఒంటరితనాల్లో, ఎన్ని వ్యాధులలో, ఎన్ని పోరాటాల్లో, ఎన్ని సమస్యల్లో నలిగిపోయినా దేవుని మందిరంలో పడి ప్రార్థించగా దేవుడు బహుగా దీవించి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా చేస్తే 40 సంవత్సరాలు ఏకదాటిగా యుద్ధాలు. కానీ ఆ యుద్ధాల గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుని యుద్ధములు జరిగించాడంట. దేవుని స్తోత్రం. అన్ని యుద్ధాలు జరిగించినప్పుడు జయమే కానీ ఎక్కడా అపజయము లేనివాడు, ఇదిగో తను ఎక్కడ ఏ దేశమేకెళ్ళి జయిస్తే ఆ దేశం నుంచి ఎంత దోపుడు సొమ్ము వచ్చేదో, ఏమంటే ఓడిపోయినటువంటి వారి సొమ్మంతా గెలిచిన వాడి సొంతం, వాడి హక్కు. అంతేనా? ఎంత సొమ్ము వచ్చినా దేవుని మందిరం కోసం సమకూర్చాడంట. ఇంకా అద్భుతమైన తెలుసా, తన సొంత దానిలో నుండి 6,000 మణుగుల బంగారమును, 12,000 మణుగుల పొటము వేయబడిన ఎండినిచ్చాడట. దేవుని స్తోత్రం. నేను అనుకుంటాను అవన్నీ లెక్కేస్తే ఇవాళ లెక్క అయితే లక్షల కోట్లు ఉంటుంది ఆ విలువ. దేనికోసం ఇచ్చాడు చెప్పండి అమ్మా? దేవుని మందిరము కోసం ఇచ్చాడు. హల్లెలూయా. తన పిల్లలను కోటేశ్వర్లు చేసి దేశ విదేశాలలో ఆస్తులు పెంచుకోలేదు. దేవుడు తనకిచ్చిన దానిలో దేవుని కొరకు ఎంతో సమకూర్చాడు. దేవుని స్తోత్రం. సమకూర్చేవారు కావాలి దేవునికి. తర్వాత సొలొమోనులాగా ధారాళంగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా కావాలి. సొలొమోనుకి తండ్రి అన్నీ సమకూర్చాడు. ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన వంతు ఎవరికి వచ్చింది? సొలొమోనుకి వస్తే సొలొమోన్ ఏమన్నా డబ్బు తక్కువ ఉంది అతనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అతని జ్ఞానవాక్కులు వినటానికి బూదిగంతముల నుండి ప్రజలు వచ్చి, రాజులు వచ్చి లక్షల కోట్లు కొమ్మరి చెల్లిపోవాళ్ళట. ఈయనకి ఈ రకంగా ఇన్కము, ఆయనకి ఆ రకంగా ఇన్కము. ఆ ఇన్కమే కానీ ఈ ఇన్కమే కానీ దేవుని కోసం ఏం చేశాడు చెప్పండి? ధారాళంగా. ఆయన ప్రసంగి గ్రంథంలో రాస్తూ అంటాడు, వ్యర్థము సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అన్నాడు, కానీ మందిరం వ్యర్థమని మాత్రం రాయలే. ఎందుకంటే మందిరాన్ని ఆయన 7 సంవత్సరాలు ప్రపంచములో ఏది కాస్ట్లీది అనుకుంటే అది తెప్పించి కట్టించాడు. దేవుని స్తోత్రం. ఏది నాణ్యమైంది అనుకుంటే అది కట్టించాడు. మరి ఆ యొక్క బంగారముతో మరి రాళ్లకు ప్లాస్టింగ్ చేయించేశాడు, బంగారపు పోత ఏం చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప త్యాగంతో, ఏమంటే టన్నులు బంగారం దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టేశాడు. కాబట్టి దేవుని నుండి పొందుకోవటమే కాదు, దేవునికి ఇచ్చే గుణం ఉండాలి. ఒకటి. రెండోది, ధారాళంగా ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలి. దేవుని కోసం పని చేయట్లేదు, వెనకడుగు వేయకూడదు. దేవునికి ఇచ్చేటువంటి వారిలో కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తుల కార్యము 4:36-37 వచనాల్లో ఆదిమ సంగమ కాలంలో బర్నబా అనే ఒక ఆస్తిపరుడు ఉండేవాడట. ఆ బర్నబా తన ఆస్తి అంతటిని అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి, అయ్యా దేవుని సేవ బలంగా జరిగించండి, ఈ సేవను విస్తరింప చేయండి అని తన కలిగిందంతా ఏం చేశాడు? దైవజనులకే, దేవుని సేవకే చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కనీసం మన ఆదాయములో, మన రాబడిలో 10వ వంతు ఇవ్వాలన్నా కూడా చాలామందికి యథార్థంగా, సత్యంగా, వాక్య ప్రకారం ఖచ్చితంగా చేయాల్సినటువంటి కమాండ్మెంట్ అది. దాన్ని కూడా పాటించలేనటువంటి దుస్థితిలో కొందరు ఉన్నారు. ఒకవేళ ఇలాంటి మాటలు చెప్పవలసి వస్తే, అయ్యగారు ఈసారి ఆ పాస్టర్ గారిని పిలవమాకండి, ఆయన వచ్చినప్పుడల్లా దశంభాగం గురించి చెబుతున్నాడు అని మీ పాస్టర్ గారు కన్నా చెబుతారు. లేదు, మీ పాస్టర్ గారే చెబితే ఈయనకి ఈ మధ్య బాగా డబ్బు పిచ్చ పట్టేసిందమ్మా అని అనుకుంటారు. కానీ అందులో ఉన్న ఆశీర్వాదం నీకు తెలియట్లా. కానీ ఆ దినాలలో దావీదు, బర్నబా లాంటి వాళ్ళు దేవుని నుండి పొందుకున్నామని తృప్తి చెందలా, దేవుని కొరకు ధారాళంగా ఇచ్చారు. ఇదిగో సొలొమోను వంటి వారు దేవుని కొరకు ధారాళంగా ఖర్చు పెట్టారు. ఇంకా చెప్పనా మీకు, దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే దేవుని మందిరానికి ఎవరు కావాలంటే ప్రార్థించే ప్రార్థనా పరులు కావాలి.
మందిరం ఉంది అంతే. వచ్చామా, పాస్టర్ గారు ప్రార్థన చేశారా, సంఘం ప్రార్థన చేశారా, వెళ్ళిపోవటం కాదు. నీవే ఒక ప్రార్థన యోధురాలుగా, ప్రేయర్ వారియర్గా మారిపోవుదువు గాక. చాలామంది చర్చికి వస్తారు కానీ సరైన భక్తి ప్రార్థన నేర్చుకోడు. మందిరానికి ఎవరు కావాలి? ప్రార్థనా పరులు కావాలి. లూకాసు వార్త 2:36-37 వచనాల్లో అన్న అనబడిన ఆమె 7 ఏండ్లకే, ఆ పెళ్ళైన 7 ఏండ్లకే భర్త చనిపోతే అక్కడి నుండి 84 సంవత్సరాలు దేవాలయములో ఉండి ప్రార్థనలు ఉపవాసములు చేయొచ్చు దేవుని సేవ జరిగించింది. దేవుని స్తోత్రం. చక్కగా మరి మంచి ప్రేయర్ టీం మనకున్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. ఇంకా దేవుడు తన ప్రార్థనాత్మతో మిమ్మల్ని నింపునుగాక. ఇంకా అనేకులు ఆ ప్రేయర్ టీంలోకి చేరాలి, ప్రార్థనా పరులు కావాలి. ఇదిగో మన శక్తితో మన బలంతో చేయలేని కార్యాలు ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి మందిరానికి ఎవరు కావాలనుకున్నాం? 1 ధారాళంగా ఇచ్చేవాళ్ళు కావాలి, 2 ధారాళంగా ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి, 3 మందిరములో భారము కలిగి ప్రార్థించే ప్రార్థన వీరులు కావాలి, లేవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెబుతాను మీకు, పరిచర్య చేసేవారు కావాలి. మందిరానికి ఎవరు కావాలమ్మా? ఎంత పెద్ద మందిరానికి పరిచర్య ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేసుకుంటారులే, మనం టైంకి వచ్చామా వెళ్ళామా అంతే, మనకి దీని సంగతి ఎందుకు అనుకునేటువంటి కొందరు ఉంటారు. కానీ దేవుని మందిరములో పరిచర్య చేయుటలో నువ్వు తప్పకుండా బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి బాధ్యత అది. హల్లెలూయా. సేవకుడిని అడిగి మరీ పరిచర్య చేయాలి. ఇది నీకు ఆశీర్వాదం. ఈ మందిరములో నువ్వు ఎన్నో పొందుకుంటున్నావు, నీ బిడ్డలు ఎన్నో పొందుకుంటున్నారు. ఈ మందిరము కొరకు నువ్వు కనీసం పరిచర్య చేయలేవా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలు ఒక చక్కని పరిచర్య చేసేవాడిగా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మంచి పరిచర్య చేసేటువంటి వాడిగా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఎలీషా గొప్ప ఆస్తిపరుడు, అంతా వదిలి దైవజనుడితో పాటు వచ్చి దైవజనుడి కోసం పరిచర్య. చెప్పండి, దేవుని మందిరంలో చేయాల్సి వచ్చినా, సేవకుడికి చేయాల్సి వచ్చినా వెనకడుగేయలేదు. మనకు కాస్త 10 లక్షల డబ్బు ఉంటే చాలు, పాస్టర్ గారిని చిన్న చూపు చూసేస్తారు కొందరు. నువ్వు ఎంత కోటేశ్వరుడైనా కావచ్చు. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళటానికి దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడు ఏర్పరిచిన మందిరం. మందిరానికి ఎవరు కావాలి చెప్పండి? ఇప్పుడు పరిచర్య. చెప్పండి ఎవరు కావాలి? పరిచర్య చేసేవారు కావాలి. హల్లెలూయా. చాలాసార్లు పరిచర్య చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అంత వంటలు పెట్టుకుంటే చేసినోడే చేస్తూ ఉంటారు. తినేసిన వాళ్ళు చక్క ఎక్కడ బట్టలు నలిగిపోతావు, ఎక్కడ కూర పడిద్దో, ఎక్కడ సాంబార్ పడిద్దో ఎన్నిసార్లు చూసుకుంటారు, ఎంతెంత దూరంగా జరిగిపోతారో. ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? పరిచర్య. ఈ సేవ ఘనంగా జరగాలి అంటే, ఈ మందిరము ఇంకా దేవుడు దీవించాలంటే, మందిరము కొరకైనా, మందిరంలో జరిగే కార్యక్రమముల కొరకైనా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? నీ వంతుగా నీవు యథార్థ హృదయంతో పరిచర్య చేయాలి. తప్పించుకు తిరిగేవానిలాగా నీవు ఉండొద్దు. నేను మీకు గుర్తు చేసిన ఎలీషా, సమూయేలు, యెహోషువ విశ్వాసులుగా పరిచర్య చేస్తూ దైవజనుడికి, సంఘానికి దగ్గరగా ఉన్నారు. కానీ అద్భుతం చెప్పనా మీకు? పరిచర్య చేసేవాళ్ళనే చెప్పండి యెహోషువని దేవుడు చెప్పండి ఆ తర్వాత తరానికి నాయకుడిగా చెప్పాలి. సమూయేలుని దేవుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి ప్రవక్తగా చెప్పండి. ఎలీషాని దేవుడు ఏలియా తర్వాత అద్భుతమైన ప్రవక్తగా, అగ్ని ప్రవక్తగా ఎవరిని వాడుకున్నాడు? సోమరపోతాళ్ళ, బట్ట నలక్కోకుండా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళని. అసలు వాళ్ళ పేర్లే ఉండవు అక్కడ బైబిల్లో. ప్రభువు కొరకు నువ్వు పని చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, చెమటోడ్చాలి. మసైనా ఇష్టమే, కూరలైనా ఇష్టమే, వంట అయినా ఏదైనా ఇష్టమే. మాకు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ట్రైనింగ్కి చాలామంది వచ్చారు, కానీ చివరికి ఒక 5-6 నిలబడ్డారు. ఏంటి బైబిల్ ట్రైనింగ్లు ఏమి నేర్పించేవాళ్ళు? పాఠాల కంటే ఎక్కువ నేర్పించేది. ఇదిగో మీరు ఈ గ్రౌండ్ అంతా పొద్దున్న లేచి ఈ 3 ఓడవాలి, ఈ 2 బాత్రూములు శుభ్రంగా కడగాలి. బాత్రూంలు 1-2 హాస్టల్ మళ్ళీ మాకు
మేము బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళ చోట హాస్టల్ ఒకటి ఒక 10 బాత్రూమ్ లెట్రిన్స్ ఉండేవి. పిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడ కూర్చుంటారో మనకు తెలుసుగా, ఎలా కూర్చుంటారో మనకు తెలుసుగా, ఎంత రాత చేస్తారో మనకు తెలుసుగా. అవన్నీ కడగాలి, ఇదంతా ఓడవాలి. వారంలో అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పేళ్ళు వేయాలి. వారానికి